తెలంగాణ అసెంబ్లీకి వేలాయే ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక మెట్రో ప్రణాళికకు బ్రేక్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ పార్లమెంట్ ఘటనకు పక్కా ప్లాన్ డూ ఆర్ డై మ్యాచ్ కి టీమిండియా రెడీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని సూపర్ ఫాస్ట్ 100 లో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఎస్సీ భేటీలో నిర్ణయించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. పార్లమెంటు ఘటన దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాల్టి నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. పాత్ర జారిని నిలిపివేయాలని ఆదేశించారు. తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగియగా ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నికను ఇవాళ సభలో అధికారికంగా ప్రకటించనున్నారు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మాజీ మంత్రి కేటీఆర్ గడ్డం ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు మద్దతుగా సంతకాలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. స్పీకర్ ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 10:30కు స్పీకర్ ఎన్నిక తర్వాత 8 మంది బీజేపీ శాసనసభ్యులు ప్రమాణం చేస్తారు. తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక తర్వాత మధ్యాహ్నం 12:30 కేబినెట్ మీట్ జరగనుంది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ఇవాల్టి కేబినెట్ లో ఆమోదం తెలపనున్నారు. తెలంగాణలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ధరణిపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు తెలిపారు. కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా సీఎం పేర్కొన్నారు. ధరణి పోర్టల్పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణిపై సమీక్ష నిర్వహించిన సీఎం భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 83 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ పట్టా భూముల వివరాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం మెట్రో అలైన్మెంట్ ప్లాన్ నిలిపివేయాలని ఆదేశించారు. టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని అధికారులకు సూచించారు. 111 జీవో పరిధిలో మెట్రో అలైన్మెంట్ ఎలా చేశారని సీఎం ప్రశ్నించారు. 111 జీవో పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువన్నారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు దీనికి సంబంధించి రీసెర్చ్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభిస్తారు. కాసేపట్లో ఆయన కంచిలి మండలం మరకాపురం చేరుకొని అక్కడ ప్రారంభోత్సవం చేసిన అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్ లైన్స్ ఆర్థిక శాఖ విడుదల చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ లో రేపటి నుంచి ఉద్యోగుల నమోదు ప్రక్రియ మొదలు కానుంది. సంక్రాంతిలోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 18 నుంచి 23 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో బస చేస్తారు. 23న తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన చేయాల్సిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి రాక కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 5 రోజుల పాటు ద్రౌపది ముర్ము ఇక్కడ బస చేస్తారని తెలిపారు. హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ పటాన్చెరు మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను నడుపుతున్నట్లుగా ప్రకటించింది. ఈ ఏసీ బస్సులు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మార్గంలో ప్రతి 24 నిమిషాలకో ఏసీ బస్సు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయం లెక్కించారు. కార్తీక మాసాంతం 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకల నగదు రూపంలో 6,14,22,180 రూపాయల ఆదాయంగా వచ్చినట్లుగా ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య సూచన చేసింది. నెల 19న స్వామివారి దర్శనాన్ని నిలిపివేసినట్లుగా వెల్లడించింది. ఆ రోజు ఆలయ శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ఆలయ శుద్ధిలో భాగంగా ఈ నెల 19న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో చలి రోజు రోజుకు పెరుగుతుంది. రాబోయే 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి నెలాఖరున మళ్లీ పెరుగుతుందని పేర్కొంది. చలికి తోడు చలిగాలులు వీస్తాయని అంచనా వేసింది. పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు యువకులు లోక్సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో కలకలం రేపింది. ఈ క్రమంలో వాళ్ళు స్మోక్ బాంబ్స్ ని విసిరారు. దీంతో సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పార్లమెంటు బయట కూడా ఇద్దరు స్మోక్ బాంబ్స్ ను వదిలారు. అగంతకులు సభలోకి దూకిన సమయంలో కొందరు ఎంపీలు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. స్మోక్ బాంబ్స్ వదిలిన వారిని ఒక్కసారిగా చుట్టుముట్టారు. కాంగ్రెస్ ఎంపీ గుర్జిత్ సింగ్ అజ్లా దుండగుడి చేతిలో స్మోక్ బాంబుని లాక్కుని బయటపడేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వారిని పట్టుకున్నారు. ఇక మరికొందరు సభ్యులు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. లోక్సభలోకి దుండగులు దూసుకొచ్చిన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ ఘటనలో మొత్తం 6 ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించారు. వీరందరికీ 4 ఏళ్ల నుంచి పరిచయం ఉందని, వీరంతా హర్యానా గురుగ్రామ్లోని ఓ ఇంట్లో ఉంటున్నట్లుగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే కుట్ర పన్ని రెక్కి కూడా నిర్వహించారని వెల్లడించారు. 6 సభ లోపలికి వెళ్దామని అనుకున్నా ఇద్దరికే విజిటర్ పాసులు వచ్చాయని పోలీసులు తెలిపారు. 6 నిందితుల్లో ఇప్పటికే 5 నిందితుల్ని అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన వారి వద్ద ఫోన్లను లభ్యం కాలేదని తెలిపారు. ఇక వీరి వెనుక ఎవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. నిందితుల మొబైల్స్ ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లోక్సభలోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకుల్లో ఒకరైన సాగర్ శర్మ మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ విజిటర్ పాస్ తో గ్యాలరీలోకి ప్రవేశించినట్లుగా నిర్ధారించారు. మరో వ్యక్తి మనోరంజన్ ఇంజనీర్ అని తెలిపారు. ఈ ఘటనలో లోక్సభ విజిటర్స్ పాస్లపై స్పీకర్ నిషేధం విధించారు. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై విచారణకు ఆదేశించింది కేంద్ర హోంశాఖ. ఇందుకోసం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. సిఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాల్ సింగ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీలకు చెందినవారు పలువురు నిపుణులు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. మరోవైపు ఈ ఘటనలపై ఇప్పటికే ఢిల్లీలోని సంసద్ మార్గ్లో కేసు నమోదు చేశారు. లోక్సభలో భద్రతా వైఫల్యం ఘటనను స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించారు. విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పార్లమెంటు సెక్యూరిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు. పార్లమెంటు గేటు వద్ద ఫుల్ బాడీ స్కానింగ్ చేయాలని సూచించారు. పార్లమెంట్ ఆవరణలో భద్రత మరింత పెంచాలని కోరారు. అయితే దుండగులు తీసుకొచ్చిన పొగగొట్టాలు సాధారణమైనవేనని, కేవలం సంచలనం కోసమే ఈ చర్యలకు పాల్పడినట్లుగా చెప్పారు. పార్లమెంటు ఘటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఢిల్లీ పోలీసులు. పార్లమెంటు వైపు వెళ్లే దారులన్నింటిలో బారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగతా వాటిని నిలిపివేస్తున్నారు. పార్లమెంటు భవనానికి 200 మీటర్ల దూరంలో ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి. గతంలో జరిగిన దాడికి ఈసారికి తేడా ఉందన్న ఆయన దాడి ఎలా జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటకలోని మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్సభలో జరిగిన భద్రతా వైఫల్యానికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు నిజాయితీపరుడని, సమాజానికి సేవ చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తాడని నిందితుడు మనోరంజన్ తండ్రి దేవరాజ్ గౌడ తెలిపారు. తన కొడుకు తప్పు చేస్తే ఉరి తీయమన్నారు. సాగర్ శర్మ ఢిల్లీలో నిరసన తెలపడానికి కొద్ది రోజుల క్రితం లక్నోలోని తన ఇంటి నుంచి వెళ్లాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. సాగర్ శర్మ ఈ రిక్షా నడిపేవాడని, కొన్నాళ్ల క్రితం బెంగళూరులో ఉద్యోగం చేసేవాడని అతని సోదరి తెలిపింది. పార్లమెంటు వెలుపల అరెస్టైన నీలం అనే మహిళ సోదరుడు కూడా స్పందించారు. తన సోదరి ఢిల్లీ వెళ్లినట్లుగా కూడా తమకు తెలియదన్నారు. ఆమె చదువుకోవటానికి ఇసాడ్లో ఉందని, ఇటీవల ఇంటికొచ్చి వెళ్లిందని చెప్పాడు. పార్లమెంటు ఘటనతో తమకు సంబంధం లేదన్నారు రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్. ఈ ఘటనతో సంయుక్త కిసాన్ మోర్చాకు కానీ, భారతీయ కిసాన్ యూనియన్ కి కానీ ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు దూసుకొచ్చిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇది పార్లమెంటు భవనంపైనే కాదు, మన ప్రజాస్వామ్య విలువలపైన దాడి అని ట్వీట్ చేశారు. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నిందితులతో మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహకున్న సంబంధాలపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల విజిటర్ పాస్లపై ఎంపీ ప్రతాప్ సింహ సంతకం చేశారని, అది కూడా శిక్షార్హమేనంటూ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా జగదీప్ దేవాయ, అదేవిధంగా రాజేంద్ర శుక్లా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ సీనియర్ నేతలు హాజరయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ యాదవ్ తొలి రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలు, మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్స్ ని నిషేధించారు. తక్కువ శబ్దమున్న లౌడ్ స్పీకర్స్ పై నిషేధం లేదని, నియంత్రణ లేని లౌడ్ స్పీకర్లపైనే నిషేధం విధించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు డియో సాయి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలు అరుణ్ సాబో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. రాయ్పూర్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. సీనియర్ సినీ నటుడు దేవన్ కు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన నియమించింది. కేరళకు చెందిన దేవన్ 2004లో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించి 2021 మార్చిలో బీజేపీలో విలీనం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరాయి విజయన్ తనపై దాడికి కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన గవర్నర్ తాజాగా ముఖ్యమంత్రికి ఆయన మంత్రులకు సిగ్గులేదన్నారు. దీనికి సీఎం విజయన్ కూడా ధీటుగా బదులిచ్చారు. గవర్నర్ ఆరిఫ్ ఖాన్ పచ్చి అవకాశవాది అని ప్రజలు ముద్ర వేశారన్నారు. తమ రాష్ట్ర అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మిజోరాం సీఎం లాల్దుహోమాకు సూచించారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మిజోరాం కొత్త సీఎం లాల్దుహోమా పరిధి దాటి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సరోగసిపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. మన దేశంలో దీనిని ప్రోత్సహించకూడదని అభిప్రాయపడింది. సరోగసి చట్టాన్ని సవరిస్తూ కేంద్రం మార్చి 14న జారీ చేసిన నోటిఫికేషన్ ని సవాల్ చేస్తూ భారత సంతతికి చెందిన దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది ఎన్ఐఏ. ఐసిస్ తో సంబంధాలు ఉన్న ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుంది. బెంగళూరులోని 6 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. శబరిమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై కొట్టాయం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించింది. శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది. ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో శబరిగిరులు జనసంద్రమయ్యాయి. రోజుకు 1,00,000 మందికి పైగా అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. దీంతో దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. శబరిమలలో పోటెత్తిన భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తిరువనంతపురంలో యువమోర్చా ఆందోళన చేసింది. శబరిమలలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్. శబరిమలలో పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. అయోధ్యలో నిర్మించిన శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెల 25న ప్రారంభం కానుంది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయోధ్య ఎయిర్పోర్ట్ లో పొగమంచు, రాత్రిపూట ల్యాండింగ్ చేసేలా క్యాట్ 1 డ్రెస్అప్ పనులకు పూర్తి చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ సిద్ధమైంది. అయోధ్య విమానాశ్రయానికి ఈ నెల 30న తొలి విమానాన్ని నడపనున్నట్లుగా ఇండిగో ప్రకటించింది. అయోధ్యలోని శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడిచే తొలి విమానయాన సంస్థగా నిలుస్తామని ఇండిగో తెలిపింది. అయోధ్యలో వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభం కానుంది. సరయూ నది నుంచి గుప్తార్ ఘాట్ వరకు, అక్కడి నుంచి కొత్త ఘాట్ వరకు వాటర్ మెట్రోలో ప్రయాణించవచ్చు. జనవరి 22న ప్రధాని మోదీ ఈ వాటర్ మెట్రోను ప్రారంభిస్తారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఓ ప్రయాణికు నుంచి 83 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల రహస్య ఉల్లంఘన కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీపై ప్రత్యేక న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది. తన ప్రభుత్వాన్ని దించేందుకు అమెరికా కుట్ర పన్నిందంటూ ఆరోపిస్తూ పాకిస్తాన్ దౌత్య కార్యాలయం పంపిన డాక్యుమెంట్స్ ని గతంలో చూపించారు ఇమ్రాన్ ఖాన్. జర్మనీ వెళ్లే భారత పౌరులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం అయినట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే వీసా అపాయింట్మెంట్ కు వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది. కేవలం 2 నుంచి 5 రోజుల్లో వీసా అపాయింట్మెంట్ లభిస్తుందని భారత్లోని జర్మనీ రాయబార కార్యాలయం వెల్లడించింది. హమాస్ గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి ఆమోదం లభించింది. అయితే ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఇజ్రాయెల్. హమాస్ గ్రూప్ తన ఆయుధాలను అప్పగించినప్పుడు మాత్రమే శాశ్వత కాల్పుల విరమణ ఉంటుందన్నారు ఇజ్రాయెల్ ప్రతినిధి. హమాస్ పై ఇజ్రాయెల్ 30 దాడులకు దిగుతుంది. గాజాలోని సొరంగాల్లో కృత్రిమ వరదను సృష్టించడం మొదలుపెట్టింది. గాజా మెట్రోగా పిలిచే హమాస్ సొరంగాల్లోని సముద్రం నీటి విడుదల చేస్తుంది. అయితే ఈ ప్లాన్ తొలి దశలోనే ఉందని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ అంతర్జాతీయ సమాజం మద్దతు కోల్పోవడం మొదలైందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. బైడెన్ గాజాపై విచక్షణ రహితంగా దాడులు చేస్తుండడం వల్ల ఇజ్రాయెల్ క్రమంగా మద్దతు కోల్పోతుందని పేర్కొన్నారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కారు. తాను చేసిన బహిరంగ ఆరోపణలే భారత్ను మరోసారి అటువంటి చర్యలకు పాల్పడకుండా అడ్డుకున్నాయన్నారు. నిజ్జర్ హత్య కేసులో భారత్కున్న సంబంధాలు మీడియాకు లీక్ అయ్యే అవకాశం ఉండటంతో సెప్టెంబర్ 18నే తాను బహిర్గతం చేశారని చెప్పారు. వాతావరణ మార్పులకు మూల కారణమైన బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి చెప్పే COP28 సదస్సు ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక ఆఫ్ఘనిస్తాన్లో కఠిన శిక్షలు అమలవుతున్నాయి. గత 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 350 మందికి శిక్షలు విధించినట్టుగా టోలు న్యూస్ వెల్లడించింది.
ఉత్తర క్వీన్లాండ్స్ లో జాస్పరా తుఫాను బీభత్సం సృష్టించింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 113 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో చెట్లు నేలకూలాయి. కెనడా నుంచి డెట్రాయిట్ కి వెళ్లే డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు మారనున్నాయి. పార్లమెంటును తలపించేలా కొత్త నిర్మాణాలు జరగాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. శాసనసభ మండలి ప్రాంగణం కలియ తిరిగి పరిశీలించారు. పార్లమెంటు మాదిరిగానే శాసనసభ మండలి ఒకే దగ్గర ఉండాలని సూచించారు. దీనికి తగినట్లుగా రూపురేఖలు మార్చాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని కోరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంగా జ్యోతిబాపులే ప్రజాభవన్ ని కేటాయించింది ప్రభుత్వం. ఇక నుంచి బట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తంలో పంచాయతీ, అంగన్వాడీ భవనాలతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్సభ స్పీకర్ కు రాజీనామా సమర్పించిన అనంతరం ఉత్తమ్ దంపతులు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ధరణి భూ సమస్యల కోసం రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధరణిలో మార్పులు చేర్పులు చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ టార్గెట్ గా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఆడిట్ రిపోర్టులే శ్వేతపత్రాలని, అంతకు మించిన శ్వేతపత్రం ఏముంటుందని ప్రశ్నించారు. ఆ శ్వేతపత్రాలు కాంగ్రెస్ వాళ్ళు చదవకపోతే ఏం చేయలేమన్నారు. లెక్కలు వేసుకోకుండా హామీ ఇచ్చారని కాంగ్రెస్ ను నిలదీశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. అధికారం పోయిందనే బాధ కేటీఆర్ ని వెంటాడుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులకు తొందరపాటు వద్దని హితవు పలికారు. తామిస్తామన్న దానికంటే బీఆర్ఎస్ ఎక్కువగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన సీతక్క ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ తలుచుకుంటే సగం మంది కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారని అన్నారు. హౌసింగ్ స్కీమ్ లో పెద్ద ఎత్తున స్కామ్ చేశారని ఆరోపించారు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చినట్లు చరిత్రలో లేదన్నారు జగదీష్ రెడ్డి. 900 రోజులు అడిగినా హామీలు అమలు కావని విమర్శలు చేశారు. ప్రజలు ప్రశ్నించే వరకు బీఆర్ఎస్ నేతలు ఓపికగా ఉండాలంటూ సూచించారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు జగదీష్ రెడ్డి. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి హామీలను తొంగలో తొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు బీజేపీ నేత డీకే అరుణ. ఉచిత హామీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రతి ఒక్కటి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా సామిరిపేట్ పిఎస్ లో కేసు నమోదైంది. 47 ఎకరాల గిరిజనుల భూముల్ని కబ్జా చేశారని ఆయనపై పలువురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ పదవికి బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దుబ్బాకలో బీజేపీ నేత రఘునందన్ రావుపై భారీ మెజారిటీతో గెలవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కేసీఆర్ ని కలిసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. సినీ నటుడు నాగార్జున సైతం కేసీఆర్ ని పరామర్శించారు. ఆరోగ్య సమస్యలతో యశోద హాస్పిటల్లో చేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైతం రేణుకా చౌదరి పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా కోమటిరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. డ్రగ్స్ ముఠాలకు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. సైబర్ నేరాలు, దొంగతనాలపై ఫోకస్ పెడతామన్నారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి 3 కమిషనరేట్ల పరిధిలో అధికారులందరితో చర్చించి డ్రగ్స్ మాఫియాను అరికడతామన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించే కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18న ప్రారంభించనున్న ఈ కార్యక్రమంపై చర్చించారు. 3 నెలల తర్వాత చంద్రబాబు టీడీపీ స్టేట్ ఆఫీస్ కు వెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్పై విడుదలయ్యాక విజయవాడ సమీపంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 100 రోజుల తర్వాత నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు చంద్రబాబును కలిసి పరామర్శించారు. ఇలాంటి వాటికి తాను భయపడబోనని, క్యాడర్ మరింతగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. త్వరలోనే కుప్పం వస్తానని వెల్లడించారు చంద్రబాబు. ఏపీలో టీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గెలుపే లక్ష్యంగా వైసీపీలో మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. సర్వేల ఆధారంగా తమ ప్రణాళికలు ఉన్నాయని, వైసీపీది ఎప్పుడూ పారదర్శక విధానమేనన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో జగన్ క్లియరెన్స్ సెల్ మొదలుపెట్టారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించారని విమర్శలు చేశారు.
నాదెండ్ల మనోహర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి అంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. వై నాట్ కాంగ్రెస్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లుగా వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ 2 వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సీబీఐకి అప్పగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం నుంచి వాదనలు కొనసాగనున్న ఈ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిన్న కూడా కోర్టులో విచారణ జరిగింది. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు మళ్లించడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. టెండర్ ఫైనల్ చేసినా నిధులు విడుదల నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టీటీడీ అధికారులకు సూచించింది. విజయవాడలో మళ్లీ ఐటీ సోదాలు కలకలం రేపాయి. శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ కంపెనీలో అధికారులు సోదాలు జరిపారు. సోదాలు జరిపి 3 ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్లను పరిశీలిస్తున్నారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మక మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న 3 టీ20 సిరీస్లలో ఇప్పటికే సౌత్ ఆఫ్రికా 1-0 లీడ్ లో ఉంది. దీంతో ఇవాళ జోహానిస్బర్గ్ వేదికగా రాత్రి 8:30కి జరిగే 3వ టీ20 మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ లో తన పేరిట లెక్కలేనని రికార్డులను లిఖించుకున్న ఈ బ్యాటింగ్ మ్యాచ్ తో తాజాగా గత 25 ఏళ్లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో నెటిజన్లు వెతికిన టాప్ ఐకాన్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి అర్జున అవార్డు రేస్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్ లో షమి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అతడి పేరుని అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రకటించే జాతీయ క్రీడా పురస్కారాల కోసం ఆయా క్రీడా సంఘాలు ఆటగాళ్ల పేర్లను సిఫార్సు చేస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్టు జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి పేర్లను సిఫార్సు చేశారు.